96వ కీర్తన మొదటి వచనము. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. గత సంవత్సరపు పాట ఈ సంవత్సరానికి సరిపోదు. గత సంవత్సరము నిన్ను ఉత్తేజపరిచినది ఈ సంవత్సరం నిన్ను ఉత్తేజపరచదు. నీవు ఒక క్రొత్త పాటను కోరతావు. యవన ప్రజలారా, మీ శరీరములు వృద్ధి చెందుచున్నవని మీరెరుగుదురు. గత సంవత్సరపు బట్టలు ఇప్పుడు మీకు సరిపోవు. ప్రతి సంవత్సరము మీ పని అధికమగుచుండును. మీ శరీరానికి ఎక్కువ పోషణ అవసరమై ఉంటుంది. నీవు నిత్యత్వం కొరకు సిద్ధపడుచున్నావు. ముందున్న జీవితంలో నీవు చాలా పరీక్షలను ఎదుర్కొనబోచున్నావు. క్రొత్త సమస్యలను ఎదుర్కొనుటకు నీవు సిద్ధపడి ఉండవలసి ఉన్నావు. కొన్ని చౌకబారు రకమైన వినోదాలు నీ కన్నులు చెవుల ద్వారా నీపై దాడి చేయుటకు ప్రయత్నించి నీ సహజ లక్షణాల మీద ఒత్తిడి చేస్తాయి. వాటికి వద్దు అని చెప్పుటకు నీ ఆత్మ బలమైనదిగా ఉండవలసి ఉన్నది. నీకు ఒక క్రొత్త పాట, ఒక కొత్త అనుభవము మరియు దేవుని ప్రేమ సహాయాలను గూర్చిన ఒక క్రొత్త అవగాహన అవసరమై ఉన్నది. నీ కొరకు దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానిలో కొంత భాగమును నీవు చూచావు. నీవు వయసులో వృద్ధి చెందుచుండగా ప్రయత్నాలు, శోధనలు మరియు బాధ్యతలు అధికమవుచుంటాయి. పెద్ద సమస్యలతో ప్రజలు నీ యొద్దకు వస్తుంటారు. నీ పాత అవగాహన స్థాయితో నీవు వారికి సహాయం చేయలేవు. నీ ఆత్మీయ జీవితము ప్రతి సంవత్సరము నూతనపరచబడట అవసరమై ఉండును. పరిశుద్ధత యొక్క సౌందర్యముతో నీవు దేవుని ఆరాధించగలవా? నీ యవన దినాల్లో దేవుడు నీ నుండి కోరు విషయము అదే అయ్యున్నది. నీ చుట్టూ ఉన్న వేలాది మంది తమ జీవితాలను స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. నీవు వాటిని పోగొట్టుకొనుచున్నావని నిన్ను శోధించుటకు సాతాను ప్రయత్నిస్తాడు. అవును, ప్రజలు తమ జీవితాలను పెంటదిబ్బల మీద, మురికి గుంటల మీద వేయుచున్నారు. వారిని కబళించు వానిలో వారికి ఆనందమున్నది. కొంతమంది తమ సౌందర్యాన్ని చూచుకొనుటకు అద్దమునందు నమ్మిక ఉంచుదురు గాని దేవుని వాక్యమునందు కాదు. ఒక అందమైన విషయము శాశ్వత కాలము ఆనందంగా ఉంటుంది అని ఒక ఆంగ్ల కవి చెప్పాడు. ఒక అందమైన విషయము శాశ్వతముగా ఆనందంగా ఉండడానికి దానిలో పరిశుద్ధతను కలిగి ఉండవలసి ఉన్నది. కేవలము నీ వృద్ధాప్యములోనే కాదు గాని నీ యవ్వనములోనే నీ జీవితము పరిశుద్ధతను కలిగినదై ఉండవలసి ఉన్నది. దేవుని సేవకులు సౌందర్యవంతులు. దేవుని వాక్యము నీ ముడతలను చూపనిమ్ము. అవి అక్కడ ఉండకూడదు. ప్రార్థనలో ఆయన సన్నిధిలో నీవు ఉన్నప్పుడు నీవు ఆయన్ను ముఖాముఖిగా చూడగలనని చెప్పగలవా? యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు తన పెదవులు అపవిత్రమైనవిగా చూశాడు. ఇతరులను గూర్చిన అన్ని రకములైన కథలను వినడానికి, వారిని గూర్చి విమర్శించడానికి మరియు వారిని గూర్చి నవ్వడానికి నీ చెవులను నీవు అనుమతిస్తే ఆయన సన్నిధిలో దేవుడు నీకు ఇవ్వదలిచిన దైవిక స్వభావాన్ని పొందుకునే శక్తిని నీవు పోగొట్టుకుంటావు. ఆయనకు మొరపెట్టి ఆయన ఎట్లు స్పందించునో చూడు. 96వ కీర్తన 8వ వచనం చూస్తే, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. ఆయన నామమునకు రావలసిన మహిమను మరియు గౌరవమును తీసుకుని రండి. నేను బోధిస్తున్న పాఠశాలను గవర్నర్గా ఉన్న ఒక బ్రిటిష్ స్త్రీ సందర్శించింది. నేను ఆమెను సంబోధించిన ప్రతిసారి యువర్ ఎక్సలెన్సీ అని నేను చెప్పవలసి ఉన్నాను. ఆమెకు ఇవ్వవలసిన గౌరవం అట్లే ఉంటుంది. దేవునికి రావలసిన మహిమను, గౌరవాన్ని నీవెలా అందించగలుగుచున్నావు? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అపవిత్రమైన పెదవులు, కన్నులు మరియు శరీరముతో దేవుని మనం ఎట్లు మహిమపరచగలము? మన యవనములో మనం ప్రారంభించకపోయినట్లయితే ఆయన నామమునకు రావలసిన మహిమను ఆయనకు తగినంతగా మనం ఎట్లు ఇవ్వగలము?